హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను సిరాష్. ఈ రోజుల్లో డబ్బులు సంపాదించడం కన్నా ఆ డబ్బులను మనకి పనికొచ్చేలా యూజ్ చేసుకోవడం చాలా ముఖ్యం. దీనికి ఆర్థిక అవగాహన కూడా చాలా అవసరం. మారుతున్నటువంటి కాలంలో చాలామంది ఇన్వెస్ట్ చేయాలి అంటే రియల్ ఎస్టేట్ రంగం లేదా బంగారం మీద పెట్టుబడి పెట్టాలి అనేటువంటి ఆలోచన ఆశ చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే లాభాలు ఎక్కువగా వస్తాయి, మన కళ్ళ ముందు కనిపిస్తుంది అనేటువంటి ఒక ఆకాంక్ష. కానీ అసలు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే, ఐపీఓలో పెట్టుబడి పెడితే, అసలు బాండ్లు అంటే ఏంటి, అసలు గోల్డ్లో క్రాష్ ఏ విధంగా జరుగుతుంది, ఇలాంటి వాటిపైన కనీస ఆర్థిక అవగాహన ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి కూడా చాలా అవసరం. దీంతోపాటు మనతో పాటు అవగాహన కల్పించడానికి ఒక స్పెషల్ గెస్ట్ నాతో ఉన్నారు. ఆయన కోట సాయిరామ్ గారు. సాయిరామ్ గారు నమస్తే అండి. నమస్తే సిరాజ్ గారు. సో మీ దగ్గర నుంచి మా యూటీవీ ప్రేక్షకులకి చాలా సమాచారం కావాలి సార్. ఇప్పుడు మారుతున్నటువంటి టెక్నాలజీలో కన్నా ఈ ఇయర్లో గోల్డ్ ఎక్కువగా రేట్స్ పెరిగిపోతున్నాయి, హెచ్చు తగ్గులు కనబడుతున్నాయి. అంటే 2 మెట్లు కిందకి దిగితే 4 మెట్లు పైకి ఎక్కుతుంది గోల్డ్ రేట్స్. అసలు గోల్డ్ క్రాష్ అవుతుందా అనేటువంటి ఆలోచన వస్తుంది. అసలు గోల్డ్ క్రాష్ అంటే ఏంటి? సో గోల్డ్ క్రాష్ కన్నా గోల్డ్ ఎంత మనకి రీసెంట్గా ఎక్కువ పడింది, ఒక 40,000 వరకు పడింది. సో దాని మీద మనం మెయిన్గా చూద్దాం, అంటే ప్రైస్ ఎందుకు పడుతుంది. సో గోల్డ్ అనేది మనకి ఇంటర్నేషనల్ కమాడిటీ. ఇప్పుడు మనం ఒక ఉదాహరణకి నేను ఎగ్స్ తీసుకోవాలనుకున్నాను. ఎగ్స్ తీసుకోవాలనుకుంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎగ్ ప్రైస్ ఎంత ఉందని చెప్పి ఆ షాప్ నాకు అమ్మడు. లేదా నేను గోధుమ పిండి తీసుకోవాలనుకున్నాను, ఇంటర్నేషనల్ మార్కెట్లో వీట్ ప్రైస్ ఎంత ఉంది అది చూసి నాకేం అమ్మడు. కానీ మీరు గోల్డ్ షాప్కి వెళ్ళి గోల్డ్ ఆర్నమెంట్స్ తీసుకోండి, ఆ రోజు బులియన్ మార్కెట్ ప్రైస్ చూస్తారు కదా. సో గోల్డ్ ప్రైస్ అనేది మనం రూపీస్లో కొంటున్నా కానీ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉన్న ప్రైస్ బట్టి ఇక్కడ మనకి డిసైడ్ చేస్తారు. సో అసలు గోల్డ్ ప్రైస్లో ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయి? గోల్డ్ ప్రైస్లో ముఖ్యంగా 3 మెయిన్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇంటర్నేషనల్ గోల్డ్ ప్రైస్. ఓకే, ఇది పర్ ఔన్స్కి గోల్డ్ ప్రైస్ ఎంత ఉంది. ఒకప్పుడు చూస్తే కనుక బంగారం ర్యాలీ జరిగిన టైంలో ఔన్స్కి ఆల్మోస్ట్ $5,400 ఉంది. ఇప్పుడైతే లిటిల్ ఓవర్ $4,100 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. ఓకే, సో ఇంటర్నేషనల్గా గ్లోబల్ మార్కెట్లో బంగారం రేట్ అనేది పడిపోయింది మనకు. అందువల్లే మనకి మెయిన్గా మన ఇండియన్ మార్కెట్లో కూడా 1.8 lakhs నుంచి 1.4 lakhsకి గోల్డ్ ప్రైస్ అనేది పడింది. నెక్స్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే USD టు INR కన్వర్షన్. ఇప్పుడు ఇండియాలో గోల్డ్ ప్రొడ్యూస్ అవ్వదు, ప్రొడ్యూస్ అయితే చాలా లిటిల్. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో గోల్డ్ నిల్వలు బయటపడ్డాయని చెప్పారు, బట్ అది చాలా తక్కువ అండి. మెయిన్గా మనకి సౌత్ ఆఫ్రికా అండ్ అదర్ కంట్రీస్ నుంచి మనకి గోల్డ్ అనేది ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది. సో గోల్డ్ గ్లోబల్ మార్కెట్లో జరుగుతుంది కాబట్టి గ్లోబల్ మార్కెట్లో ట్రేడ్ అనేది డాలర్స్లో ఉంటుంది. ఇప్పుడు గోల్డ్ ప్రైస్ పెరగకపోయినా డాలర్ మనకు రూపీ అగెనెస్ట్గా అప్రిషియేట్ అయితే ఏమవుద్ది? వీ నీడ్ టు పే మోర్ రూపీస్. ఆటోమేటిక్గా మన కస్టమర్కి కూడా ఇక్కడ ఇండియాలో ఎక్కువ ధర అవుతుంది. సో ఈ గోల్డ్ ప్రైస్లో ఇంకోటి ఏంటంటే డాలర్ అనేది విపరీతంగా పెరిగిపోయింది లాస్ట్ 2 yearsలో. మనకి ఒక జస్ట్ మార్చి నుంచి ఇప్పుడు చూసుకుంటే మార్చిలో 88 రూపీస్ ఉన్న డాలర్ ఇప్పుడు 96 రూపీస్కి వచ్చింది. సో ఇది ఒక మెయిన్ రీజన్, USD అనేది డాలర్ అనేది అప్రిషియేట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే మూడో మెయిన్ థింగ్ లోకల్ ట్యాక్సెస్. ఓకే, సో లోకల్ ట్యాక్సెస్ కనుక ఒకవేళ ఇంకా పెంచారనుకోండి గోల్డ్ ప్రైస్ పెరుగుద్ది, ట్యాక్సెస్ తగ్గిస్తే గోల్డ్ ప్రైస్ తగ్గుద్ది. సో మనకి గోల్డ్ ప్రైస్ని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ లోకల్గా కూడా తీసుకునే మెజర్స్లో ఒకప్పుడు లాస్ట్ ఇయర్ చూసుకుంటే మనకి ఎక్సైజ్ డ్యూటీ తగ్గించేసింది. సడన్గా లోకల్ మార్కెట్లో గోల్డ్ అనేది పడిపోయింది. ఈ ఇయర్ మనకి గోల్డ్ని కొనడానికి డిస్కరేజ్ చేయడానికి గవర్నమెంట్ ఏం చేసిందంటే గోల్డ్ మీద 8,000 రూపీస్ వరకు ట్యాక్స్ పెంచింది. సో ఇలాంటి టైంలో గోల్డ్ ప్రైస్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఈ మెయిన్ 3 ఫ్యాక్టర్స్ గోల్డ్ ప్రైస్ని డామినేట్ చేస్తూ ఉంటాయి. అసలు గోల్డ్ మెయిన్గా ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు? గోల్డ్ ఇన్వెస్ట్ చేయడానికి ఏంటంటే మిగతా సోర్సెస్ ఆఫ్ రెవెన్యూస్లో ఇన్వెస్టర్కి రిటర్న్ అంతగా దొరకనప్పుడు గోల్డ్ మీద ఎక్కువ ప్రయారిటీ చూపిస్తాడు. సో మనకి మిగతా రెవెన్యూస్ ఏంటి? రియల్ ఎస్టేట్, నెక్స్ట్ స్టాక్ మార్కెట్, నెక్స్ట్ బాండ్ మార్కెట్, ఈ 3 మిగతావి. సో రియల్ ఎస్టేట్ చూసుకుంటే కనుక పెద్దగా రిటర్న్ ఇవ్వట్లేదు. మనకి హైదరాబాద్లో కూడా చూసుకోండి, రియల్ ఎస్టేట్ ఏమైనా లాస్ట్ 2 yearsలో రిటర్న్ ఇచ్చిందా? నెక్స్ట్ స్టాక్ మార్కెట్ పెద్దగా రిటర్న్ ఇవ్వదు. లాస్ట్ 24 నుంచి మనం చూసుకున్న అదే సిచ్యువేషన్ ఉంది. ఇక మూడోది బాండ్ మార్కెట్. బాండ్ మార్కెట్ అనేది ఏంటంటే ఎక్కువగా ఇన్ఫ్లేషన్ ఉంటే కనుక బాండ్స్ కొంచెం అట్రాక్టివ్ ఈల్డ్ వస్తాయి. ఓకే, ఇన్ఫ్లేషన్ తక్కువ ఉంటే మాత్రం బాండ్స్ పెద్దగా రిటర్న్ ఇవ్వవు. సో ఈ 2024 నుంచి చూసుకుంటే ఈ 3 అనేవి అంత అట్రాక్టివ్గా అనిపించలేదు. సో దాంతో ఇన్వెస్టర్కి ఇంకా వేరే ఆప్షన్ లేక గోల్డ్ వైపు వెళ్ళారు. అండ్ గ్లోబల్ టెన్షన్స్ కూడా. ఓకే, సో మనకి ఇరాన్ వార్, సో అండ్ అమెరికా ఏమో టారిఫ్స్ విధించడం. సో ఇలాంటి సిచ్యువేషన్స్ టెన్షన్స్ ఎక్కువైనప్పుడు సెంట్రల్ బ్యాంక్స్ మెయిన్గా గోల్డ్ కొంటా మొదలుపెట్టాయి. సో సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ కొంటా ఉంటే ధర పెరుగుద్ది కదా. సో ఒకళ్ళు కూర్చొని ఎంత ప్రొడక్షన్ చేసినా కొంటా ఉంటే మనం ఏం చేస్తాం?
ఓకే నాకు ఎంత ప్రొడ్యూస్ చేసినా అమ్ముడిపోతుంది కదా, నేను రేట్ పెంచుకుంటా అనే టెండెన్సీ ఉంటుంది. సో దానివల్ల 24 నుంచి గోల్డ్ రేట్ అనేది పెరిగింది. ఇది ఎంత పెరిగిందంటే 2024లో ఇట్ సెల్ఫ్ 28% పెరిగింది. 28 యా. ఓకే. 2025లో 65% పెరిగింది. ఈ ఇయర్ జనవరి ఫిబ్రవరిలో ఆల్మోస్ట్ 10% పెరిగింది. అంటే మీరు 2024లో కనుక ₹1,00,000 గోల్డ్లో పెట్టుంటే 2026 జనవరి ఎండ్కి మీకు 2,30,000 అయ్యాయి. సో ఇంత తక్కువ టైంలో ఇంత పెద్ద రిటర్న్ చూసాం. నార్మల్గా మనం ఏది పట్టుకున్నా బంగారం అయిందంటాం. బంగారాన్ని పట్టుకుంటే మరింత బంగారం అయిపోయింది. ఇలా పెరగడం చూసినప్పుడు నార్మల్ కామన్ మ్యాన్కి ఏమనిపిస్తుంది, అరే ఇక గోల్డ్కి తగ్గటం అంటూ లేదు, ఇట్లానే పెరుగుకుంటూ పోయింది, గోల్డ్ 4 లక్షలు అయింది, 5 లక్షలు అయింది. ఆ టైంలో సిల్వర్ చూసాం కదా, ఈ ఇయర్ స్టార్టింగ్ ముందు ఒక అక్టోబర్ ఆ టైం నుంచి 2025 అక్టోబర్ నుంచి ఆల్మోస్ట్ 80,000 ఉన్న సిల్వర్ 4 lakhsకి వెళ్ళింది. గోల్డ్తో పోటీ పడుతుంది. గోల్డ్ దాటేసి ఇంత పెరగడం సిల్వర్ 4 lakhs టచ్ అయింది, గోల్డ్ కూడా టచ్ అయ్యిందని చాలా మంది ఇన్వెస్ట్మెంట్ మైండ్ సెట్తో ఇండియాలో కూడా ఇన్వెస్ట్ చేశారు. ఇన్వెస్ట్మెంట్ మైండ్ సెట్ ఏంటంటే నార్మల్గా మీరు కానీ నేను కానీ ఒక ప్లాట్ తీసుకున్నాం. సో ఇదేంటంటే మనం సేవింగ్స్ మైండ్ సెట్తో తీసుకుంటాం. ప్లాట్ తీసుకుంటే మనం దాని ఒక 20,000 30,000 వాడుకుంటాం. వాడుకుని ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలని చూస్తాం. ఈవెన్ గోల్డ్ కూడా అంతకుముందు మెయిన్గా ఏంటంటే గోల్డ్ ఆర్నమెంట్స్ మనకు కొనుక్కునేవాళ్ళం. కొనుక్కొని దాన్ని నెక్స్ట్ జనరేషన్కి ఆ నెక్స్ట్ జనరేషన్కి కూడా పాస్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏం జరిగింది, ఇన్వెస్ట్మెంట్ మైండ్ సెట్కి వెళ్ళింది. ఇన్వెస్టర్ మైండ్ సెట్ ఏముంటుందంటే ఇన్వెస్టర్ దేన్ని శాశ్వతంగా ఉంచుకోడు. నాకు ఇక్కడ ప్రాఫిట్ వచ్చిందా అమ్మేసుకొని వేరే దానికి వెళ్ళిపోతాడు. సో ఈ ఇన్వెస్ట్మెంట్ మైండ్ సెట్ అనేది బాగా పెరిగింది. దాంతో ఏం చేస్తారంటే చాలామంది జనాలు ఇన్వెస్ట్మెంట్గా ₹1,00,000 పెడితే 2-30 అయింది, ప్రాఫిట్ బుకింగ్ మొదలు పెట్టారు. దానివల్ల గోల్డ్ పట్టడం మొదలైంది. నెక్స్ట్ ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే యూఎస్లో ఫెడ్ రేట్స్. సో మెయిన్గా మనం చూస్తే కనుక డాలర్కి గోల్డ్కి ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంటుంది. అంటే డాలర్ పెరిగితే గోల్డ్ పడుద్ది, డాలర్ పడితే గోల్డ్ పెరుగుద్ది. డాలర్ అయితే ప్రైమరీ మూవర్, గోల్డ్ కాదు. సో మనకి 2025లో చూసుకుంటే డాలర్కి వరస్ట్ ఇయర్. ఆల్మోస్ట్ 10% డాలర్ తన వాల్యూ కోల్పోయింది మేజర్ ఇండిక్సెస్తో పోలిస్తే, మేజర్ కరెన్సీ వాటితో పోలిస్తే. సో ఆటోమేటిక్గా 2025లో గోల్డ్ 65% పెరిగింది. ఈ ఇయర్ చూసుకుంటే యుద్ధం వచ్చింది మనకి. సో యుద్ధం వచ్చినప్పుడు ప్రపంచంలో ఉన్న ఇన్వెస్టర్ ఏం చేస్తారంటే ఈ అన్సర్టైనిటీ టైంలో తన సొంత కంట్రీకి వెళ్ళిపోవాలనుకుంటారు. ఇప్పుడు మీరు బయట ఎక్కడో ఉన్నారు, గొడవలు జరుగుతున్నాయి, అప్పుడు మీరు ఏం చేస్తారు, ఇంటికి వెళ్ళిపోవాలని చూస్తారు కదా. సో ఇన్వెస్టర్ కూడా ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇన్వెస్టర్కి హోమ్ ఏంటి యూఎస్. ఓకే. అంటే ప్రపంచంలో ఉన్న మిగతా కంట్రీస్ నుంచి ఇన్వెస్ట్మెంట్ అంతా డాలర్స్లో రిటర్న్ యూఎస్కి వెళ్ళిపోవడం మొదలెట్టింది. లైక్ బటర్ఫ్లైస్. యా. సో ఈ ఫారిన్ ఇన్వెస్టర్స్ అనే ఫూట్లూస్గా క్యాపిటల్ ఇన్వెస్టర్స్ అంటారు, బటర్ఫ్లై ఇన్వెస్టర్స్. సో వాళ్ళకి ఇక్కడ ఏదైనా చిన్న టెన్షన్ వస్తే వెళ్ళిపోతారు వాళ్ళ హోమ్ కంట్రీకి. సో అప్పుడు ఏమైంది, డాలర్ అప్రిషియేట్ అవ్వడం బాగా మొదలైంది. సో దాంతో గోల్డ్ అనేది పట్టం పడుతుంది. అండ్ ఫెడ్ ఏం చేసిందంటే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించనుంది. ఓకే. యూఎస్లో ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది. సో యూఎస్లో ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంటే ఏంటంటే దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ట్రంప్ ఓన్లీ. టారిఫ్స్ అంటాడు. సో అంత ఎక్కువ టారిఫ్లు పెడితే ఎవరు కొంటారు యూఎస్లో కూడా. అంతే. అంతకుముందు ఆ $10 దొరికేది, ఇప్పుడు ట్రంప్ ఒక 100% టారిఫ్ అంటే $20. వాళ్ళే కదా కొనాల్సింది యూఎస్లో వాళ్ళకి. సో అది ప్రాబ్లం అండి. ఇన్ఫ్లేషన్ పెరిగింది. ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు ఏం చేస్తారంటే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించరు, పెంచుతారు. ఇంట్రెస్ట్ రేట్లు తక్కువ ఉంటే ఏంటంటే ఎవడైనా లోన్లు తీసుకొని మళ్ళీ స్పెండింగ్ మొదలు పెడతాడు. అదే ఎక్కువ ఉంటే కనుక ఎక్కువ ఇంట్రెస్ట్ కట్టాలని చెప్పేసి ఆ లోన్ తీసుకోవడానికి మనీ అనేది ఫ్లో అవడానికి అంత మంచి ఛాన్సెస్ ఉండవు. ఓకే. సో ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించడండి. ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించడంతో ఆటోమేటిక్గా బాండ్ ఈల్డ్స్ కూడా ఎక్కువ అవుతాయి. బాండ్ ఈల్డ్స్ ఎప్పుడు ఇన్ఫ్లేషన్కి లింక్ ఉంటాయి. సో అప్పుడు ఇన్వెస్టర్కి ఏంటంటే ఇంకొక ఆల్టర్నేట్ ఆపర్చునిటీ దొరికింది ఇయర్ స్టార్టింగ్ నుంచి. ఓకే. సో మనకి ఎట్లాగో ఇంట్రెస్ట్ రేట్లు బాగానే ఉన్నాయి. గోల్డ్ పెడితే కనుక ఇంట్రెస్ట్ ఏమి రాదు, గోల్డ్ పెడితే మీరు అమ్మితేనే వస్తుంది. సో ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి బాండ్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారు. మనకి బాండ్ ఈల్డ్ కూడా మంచి రిటర్న్స్ రావడం మొదలెట్టాయి. సో ఆటోమేటిక్గా బాండ్ ఈల్డ్స్ ఎప్పుడైతే అట్రాక్టివ్గా ఉన్నాయో ఇన్వెస్టర్స్ అందరూ గోల్డ్ నుంచి బాండ్స్ వైపు మూవ్ అవడం మొదలుపెట్టారు. ఓకే. అంటే నేను ఇందాక చెప్పినట్టు డాలర్ స్ట్రాంగ్ అవుతుంది. సో డాలర్ స్ట్రాంగ్ అవుతుందంటే దాని అర్థం ఏంటంటే డాలర్ డినామినేటెడ్ అసెట్స్కి వాల్యూ పెరుగుద్ది. సో స్టాక్ మార్కెట్, యూఎస్ స్టాక్స్, దే ఆర్ ట్రేడెడ్ ఇన్ డాలర్స్. నాకు మీ దగ్గర నుంచి అంటే బాండ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఒకసారి తెలుసుకునే ముందు, ఇప్పుడు భారతీయులు గోల్డ్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు, దాచిపెడుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో గోల్డ్ రేట్స్ విపరీతంగా పెరిగిపోవడంతో దాన్ని లాక్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడు ఉన్నటువంటి రేట్స్తో అసలు గోల్డ్ ఇన్వెస్ట్ చేయొచ్చా, చేయకూడదా? అంటే ఇంకా వెయిట్ చేయడం బెటర్ అంటారా? సో అదే నేను చెప్తున్నాను. మెయిన్గా గోల్డ్ ఎందుకు పడిందో తెలుసుకుంటే ఇన్వెస్ట్ చేయొచ్చా లేదని తెలుస్తుంది. సో ఎప్పుడైతే గ్లోబల్ ఇన్వెస్టర్ డాలర్ డినామినేటెడ్ అసెట్స్ వైపు వెళ్తున్నాడు, అండ్ మోర్ ఓవర్
మనకి ఇక్కడ మార్కెట్స్లో కూడా చూసుకుంటే ఐటీ సెక్టర్ అనేది హెవీగా క్రాష్ ఈ ఆంథ్రోపిక్ క్లౌడ్ ఏఐ వల్ల. సో ఇన్వెస్టర్ మైండ్ సెట్ ఏముందంటే ఓకే గోల్డ్ బాగా పెరిగింది కదా, దీన్ని సెల్ చేసి నేను స్టాక్ మార్కెట్లో ఐటీ స్టాక్స్ కొనుక్కుంటాను, లేదా పలానా చోట తగ్గిని కొనుక్కుంటాను అంటాడు. సో అప్పుడు ఇవి పెరగాలంటే ఏంటి, మీకు ముందే చెప్పాను, గోల్డ్ ప్రైజెస్ మెయిన్గా డామినేట్ చేసేది యూఎస్డి ఐఎన్ఆర్ కన్వర్షన్, నెక్స్ట్ గ్లోబల్ గోల్డ్ ప్రైస్. సో ఇప్పుడు గ్లోబల్గా గోల్డ్ ప్రైస్ అనేది బాగా పెరగాలి, సిచ్యువేషన్స్ దానికి అనుకూలంగా లేవు. ఎందుకంటే మిగతా ఇన్వెస్ట్మెంట్ అవెన్యూస్లో మంచి ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ మనకి డాలర్ అనేది చాలా బలపడాలి. మనకి డాలర్ చూసుకుంటే కనుక నార్మల్గా 5-6% ఒక 4 years నుంచి యావరేజ్ చూసుకుంటే అంత బలపడుతుంది. అలా కాదు 20-30% ఎవ్రీ ఇయర్ బలపడుతూ వెళ్తే అప్పుడు లాస్ట్ టైం మనం చూసిన గోల్డ్ అనేది కంటిన్యూ అవుతుంది. బట్ సిచ్యువేషన్స్ అలా లేవు. సో డాలర్ అనేది ఆ రేంజ్లో బలపడదు. నార్మల్గా బలపడ్డా కానీ మనకి ఒక 10% లోపే మ్యాక్సిమం బలపడుతుంది. ఒకవేళ మనకి యావరేజ్ అవుట్ అయిపోయి మళ్ళీ నార్మల్గా వచ్చేస్తే కనుక 4-5% వెళ్ళిపోవచ్చు. సో గోల్డ్ అనేది ఇంత హెవీగా మళ్ళీ మూవ్ అయ్యే సిచ్యువేషన్స్ అనేది ఇప్పుడు కనపడట్లేదు. సో ఇప్పుడు గోల్డ్ ప్రైజెస్ ఎక్కడ ఉన్నాయి, 1.4 దగ్గర ఆసిలేట్ అవుతూ ఉన్నాయి. సో మహా అయితే కనుక మళ్ళీ 1.2కి పడవచ్చు. ఈ ఫేజ్లో చాలా వరకు కన్సాలిడేషన్ జరగవచ్చు. ఇదేం కొత్త కాదు. 2012లో గోల్డ్ ప్రైజెస్ చూడండి, 2018 వరకు చూడండి. సో మీరు ఈ 6 yearsలో గోల్డ్ 30,000 దగ్గరే ఉంది ఆసిలేట్ అవుతుంది. 30, 27 మళ్ళీ తిరిగి 30,000కి వచ్చేసింది. సో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. 1.8 నుంచి ఆసిలేట్ అవుతూ 1.4కి వచ్చింది. మేబీ 1.2కి వెళ్ళి మళ్ళీ తిరిగి ఒక 5-6 ఏళ్ళు తీసుకోవచ్చు, మళ్ళీ తిరిగి అదే ప్రైస్ లెవెల్ రావడానికి. గోల్డ్ ఇప్పుడు కన్సాలిడేషన్ ఫేజ్లో ఉంది. గోల్డ్ నుంచి ఇప్పుడు మళ్ళీ మనం లాస్ట్ 2-3 years చూసినట్టుగా అంత హెవీ రిటర్న్ రాకపోవచ్చు. సో ఎవరైతే గోల్డ్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఫ్యూచర్ పర్పస్ ఇట్స్ ఎ వెరీ గుడ్ టైం. ఓకే, ఎందుకంటే మనకు ప్రైస్ పెద్దగా మూవ్ అవ్వదు, ఈ ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ మనకు అనుకూలించినంత వరకు. ఓకే, సో మీరు సేమ్ ప్రైస్ మీద కొనుక్కోవడానికి మంచి అవకాశం ఉంటుంది లాంగ్ టర్మ్ బై. ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి గోల్డ్ బెటర్. మనకంటే ప్రైజెస్ మూవ్ అవ్వవు. సో మీకు లాంగ్ టర్మ్లో కావాలనుకుంటున్నారు, చిన్నగా అక్యుములేట్ చేసుకోవచ్చు. ఒకేసారి పెట్టడం కన్నా చంక్స్లో పెట్టడం బెటర్. ఓకే, ఒకేసారి పెడితే మీకు పెద్దగా రిటర్న్ ఓరియంటెడ్. ఓకే, ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, రిటర్న్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే గోల్డ్ జోలికి వెళ్ళకూడదు. ఓకే, బట్ మన లాంగ్ టర్మ్ అక్యుములేషన్. సో అప్పుడు మనకి చంక్స్లో మనం కొనుక్కుంటే అక్యుములేట్ చేసుకుంటే వెళ్ళచ్చు. ఓకే.